ఉల్లిపాయ శివుడు, ప్యాజ్ భగవాన్ శివ్, ఆనియన్ లార్డ్ శివ. మనందరికీ చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటివి కథలు. కథల ద్వారా ఏదైనా నేర్చుకోవడం అనేటువంటిది అందరికీ ఇష్టంగా ఉంటుంది. కాబట్టి కథల ద్వారానే మనం హిందీని కూడా నేర్చుకుందాం. సో ఈ స్టోరీ మనకందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినటువంటిదే. అంటే ఉల్లిపాయని కోస్తే ఎందుకు కన్నీరు వస్తుంది అనే దాని గురించి చిన్న కథ అన్నమాట. ఇది మనందరం చిన్నప్పుడు విన్నదే. కానీ కథ ద్వారా హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. సో మీరు గనక కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో లెసన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ప్యాజ్ టమాటర్ ఆలు బహుత్ దోస్తానా థే. ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేటువంటి అంట. ప్యాజ్ అంటే ఇక్కడ ఉల్లిపాయ అని అర్థం, టమాటర్ అంటే ఇక్కడ టమాటో అని, తర్వాత ఆలు అనేటువంటిది ఉల్లగడ్డ. బహుత్ దోస్తానా థే అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్థం అనమాట. ఆనియన్, टमाटो, पोटैटो वर वेरी फ्रेंडली. एक दिन उन तीनों ने नदी में स्नान करने और शिव मंदिर जाकर भगवान शिव के दर्शन करने का निर्णय लिया. ఒక రోజు ఈ ముగ్గురు నది స్నానం చేసి శివ మందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాయంట. One day, three of them decided to bathe in river and go to Shiva temple and have darshan of Lord Shiva. विपरीत दिशा से आ रही बैलगाड़ी को देखे बिना दौड़ रही टमाटर गाड़ी की पहिए के नीचे आकर कुचल गई. అంటే విపరీత దిశ అంటే ఆపోజిట్ అన్నమాట. ఆ రహి బయలుగాడి అంటే వచ్చేటువంటి బుల్లకాట్ అన్నమాట. దేకే బినా అంటే చూడకుండా. దౌడ్ రహి టమాటర్ అంటే పరిగెత్తుందంట టమాటర్, అంటే టమాటా పరిగిస్తా ఉందన్నమాట. గాడికే పహియేకే నీచే అంటే బండికి సంబంధించిన చక్రాల కింద. ఆకర్ కుచల్ గయి దాని కింద పడి నలిగిపోయింది అనమాట. దారిలో ఎదురుగా ఎద్దుల బండి వస్తున్నది, చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఈ టమాటా కార్ట్ రన్నింగ్ వితౌట్ సీయింగ్ బుల్ కార్ట్ coming on the opposite side fell under the wheels and was crushed. उस दर्द को सहन ना कर पाने पर दोस्त प्याज और आलू रोने लगे. అంటే ఉస్ దర్ద్ కో అంటే ఆ పెయిన్ ని, సహన్ నా కర్ పానే పర్ అంటే ఆ బాధని భరించలేక, అంటే ఆ పెయిన్ ని భరించలేక అని అర్థం అనమాట. దోస్త్ అంటే ఫ్రెండ్ అని అర్థం. ప్యాజ్ ఔర్ ఆలు అంటే ఉల్లిపాయ మరియు బంగాళదుంప. రోని లగే అంటే ఏడవడం స్టార్ట్ చేశాయి. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. అనేబుల్ టు బేర్ ద పెయిన్ ద ఫ్రెండ్స్ క్రైడ్ ఇన్ ఆనియన్ అండ్ పొటాటో. कुछ देर बाद वे दर्द से उबर गए और आगे चलने लगे. कुछ देर बाद కొంత సమయం తర్వాత వే దర్ద్ సే ఉబర్ గయే అంటే ఆ బాధను తట్టుకొని और आगे चलने लगे ఆ తర్వాత ఔర్ అంటే ఆ తర్వాత, ఆగే చల్నే లగే అంటే ముందుకెళ్ళడం మొదలు పెట్టాయి అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ దే గాట్ ఓవర్ ది పెయిన్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఫార్వర్డ్. कुछ दूर चलने के बाद पास ही पहाड़ी से एक पत्थर फिसल कर आलू पर गिरा. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపిన పడిందంట. ఆఫ్టర్ వాకింగ్ ఫర్ సమ్ డిస్టెన్స్ a stone slipped from the nearby hill and fell on the potato. ఆలు కుచలా హువా హై. ఆలు అంటే ఇక్కడ బంగాళదుంప, కుచలా హువా అంటే చితికిపోయిందని అర్థం అనమాట. ద పొటాటో ఈజ్ క్రష్డ్. యహ్ దేక్కర్ అకేలా ప్యాజ్ రోపడా. యహ్ దేక్కర్ అంటే బంగాళదుంప చితికిపోయింది కదా అంటే చనిపోయిందని అర్థం అనమాట. అకేలా ప్యాజ్ రోనేలాగా అంటే ఇప్పుడు ఒకటే ఒంటరి అయిపోయింది అనమాట. అది అకేలా. ప్యాజ్ అంటే ఉల్లిపాయ, రోపడా అంటే అది బోరున ఏడ్చింది అనమాట. అది చూసి ఒంటరైనటువంటి ఉల్లిపాయ బోరున విలిపించింది. సీయింగ్ దట్ ద లోన్లీ ఆనియన్ వెప్ట్. వహ రోతే హుయే శివ మందిర్ పహుంచి అది ఏడుస్తూ శివ మందిరానికి వెళ్ళింది. మందిర్ మే శివలింగ్ కో దేఖ్తే హుయే ఆ మందిరంలో శివలింగాన్ని చూస్తూ మంత్రముగ్ధ హోకర్ అంటే తన్మయత్వం చెంది రోతే రోతే గిరిగై అంటే ఏడుస్తూ ఏడుస్తూ కింద పడిపోయింది అనమాట. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సుమసిల్లి పడిపోయింది. She reached the Shiva temple while crying, looking at the शिवलिंगा in the temple, fell down crying. कुछ देर बाद भगवान शिव प्रत्यक्ष हो गए और बोले, हे प्यास, आपके दर्द का कारण क्या है और आप क्यों रो रहे हैं? शिव ने पूछा. कुछ देर बाद కొంత సమయం తర్వాత భగవాన్ శివ్ అంటే లార్డ్ శివ ప్రత్యక్ష हो गए అంటే ప్రత్యక్షమయ్యారు. और बोले ఆ తర్వాత చెప్పారు, ఆ భగవంతుడు చెప్పిందనమాట. హే ప్యాస్ ఓ ఉల్లిపాయ, ఆప్కే దర్ద్ కా కారణ్ క్యా హై, మీ పెయిన్ కారణం ఏంటి? और आप क्यों रो रहे हैं, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? శివానే పూఛా.
శివుడు అడిగాడనమాట. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, లే, నీ బాధకు కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ లార్డ్ శివ కేమ్ అండ్ సెడ్, ఓ ఆనియన్, గెట్ అప్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ వై యు ఆర్ క్రయింగ్? శివ ఆస్క్డ్. हे भगवान शिव, आपको नमस्कार है. उसने प्रणाम किया. ఓ పరమశివ, నీకు నమస్కారాలని నమస్కరించిందంట. Salutations to you Lord Shiva, she bowed. मेरे सबसे अच्छे दोस्त टमाटर और आलू ने मेरी आंखों के सामने अपनी जान गवा दी. मेरे सबसे अच्छे दोस्त అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్థం. అంటే టమాటా మరియు బంగాళదుంప. మేరీ ఆంఖోं के सामने, మేరీ ఆంఖోं के सामने అంటే నా కళ్ళ ఎదురుగా, అప్ని జాన్ గవాది అంటే తన ప్రాణాలను విడిచాయి. నా ప్రాణ స్నేహితులైనటువంటి టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయాయి. మై బెస్ట్ ఫ్రెండ్స్ టమాటో అండ్ పొటాటో లాస్ట్ देयर लाइव्स इन फ्रंट ऑफ माय आईज. जब टमाटर मर गया तो मैं आलू के साथ मिलकर रोया. जब ఎప్పుడైతే టమాటర్ మర్ గయా తో టమాటా చనిపోయినప్పుడు, మే ఆలూ కే సాత్ నేను బంగాళదుంపతో పాటుగా, మిల్కర్ రోయా అంటే కలిసి ఏడ్చాను. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాం అంటే నేను మరియు బంగాళదుంప కలిసి ఏడ్చాం అని చెప్పడం. వెన్ ద టమాటో డైడ్ ఐ క్రైడ్ టుగెదర్ విత్ పొటాటో. ఆ తర్వాత జబ్ ఆలు మర్ గయా తో మే అకేలే రోయా. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. జబ్ ఎప్పుడైతే ఆలు మర్ గయా తో అంటే బంగాళదుంప చనిపోయినప్పుడు, మే అకేలే రోయా అంటే నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను ఒంటరిగా ఏడ్చాను. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. ఐ క్రైడ్ అలోన్ వెన్ పొటాటో డైడ్. లేకిన్ జబ్ మే మరూంగా తో మేరే లియే రోనే వాలా కోయి నహీ హోగా, ఆంసు బహానే వాలా కోయి నహీ హోగా స్వామి. లేకిన్ అంటే కానీ, జబ్ మే మరూంగా అంటే ఎప్పుడైతే నేను చనిపోతానో, తో అప్పుడు, మేరే లియే అంటే నా కోసం, రోనే వాలా అంటే ఏడ్చేవాడు, కోయి నహీ హోగా ఎవరు ఉండరు, ఆంసు బహానే వాలా అంటే కళ్ళనీళ్ళు పెట్టేవాడు, కోయి నహీ హోగా ఎవరుండరు స్వామి అని ఏడ్చిందనమాట. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి అని ఏడ్చింది. బట్ వెన్ ఐ డై దెర్ ఇస్ నో వన్ టు వీప్ ఫర్ మీ, నో వన్ టు షెడ్ టీయర్స్ స్వామి అని ఏడ్చిందంట. ప్యాజ్ నే అప్నా దర్ద్ బయాకి. ప్యాజ్ నే అంటే ఉల్లిపాయ, అప్నా దర్ద్ బయాకి అంటే తన బాధని విన్నవించుకుంది. అంటే తన బాధని విన్నవించుకున్న ఉల్లిపాయ. आनियन एक्सप्रेस्ड हर ग्रीफ. तब भगवान शिव ने कहा, हे दुखी मत हो बच्चे, जिन्होंने भोजन के लिए तुम्हें काटा और तुम्हारी मृत्यु का कारण बने, वे तुम्हारे लिए आंसू बहाएंगे और रोएंगे. तब भगवान शिव ने कहा, అప్పుడు భగవంతుడైనటువంటి శివుడు ఈ విధంగా చెప్పాడు. దుఖీ మత్ హో అంటే బాధపడద్దు, బచ్చే అంటే పుత్రుడా అనేటువంటి అర్థం, పిల్లవాడా అని అర్థం. జిన్హోనే భోజన్ కే లియే తుమే కాటా ఎవరైతే భోజనం కోసం అంటే జిన్హోనే ఎవరైతే, భోజన్ కేలియే అంటే భోజనం కోసం, తుమ్హే కాటా నిన్ను కట్ చేస్తారో, ఔర్ తుమ్హారి మృత్యుకా అంటే నీ మృత్యుకి, కారణ్ బనే కారణం అవుతారో, వే తుమ్హారి లియే అంటే వారు, తుమ్హారి లియే అంటే నీ కోసం, ఆసు బహాయంగే అంటే కన్నీళ్లు కారుస్తారు, ఔర్ రోయంగే అంటే నీ కోసం ఏడుస్తారు కూడా వాళ్ళు అని చెప్పాడనమాట శివుడు. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ నీవు బాధపడకు, ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు అని చెప్పాడంట. దెన్ లార్డ్ శివ సెడ్, ఓ డోంట్ బి సాడ్ చైల్డ్, దోస్ హూ కట్ యూ ఫర్ ఫుడ్ అండ్ కాజ్డ్ యువర్ డెత్ విల్ షెడ్ టీయర్స్ అండ్ క్రై ఫర్ యూ. यही वह वरदान है जो मैं तुम्हें देता हूं, ये कहानी है प्यास काटने की. यही वह वरदान है जो मैं तुम्हें देता हूं అంటే ఇదే ఆ వరం నేను నీకు ఇచ్చేటువంటిది. ఏ కహానీ హే ప్యాస్ కాట్నేకి అంటే ఈ స్టోరీ అంటే ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్ళు వచ్చేటువంటిది. ఇదే నేను నీకు ఇస్తున్న వరం, ఇదే ఉల్లిపాయలు కోస్తే కన్నీరు రావడానికి సంబంధించినటువంటి కథ. దిస్ ఈస్ ద బూన్ ఐ గివ్ యూ, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కటింగ్ ఆనియన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.